నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. రైట్, మన వెనుక బోర్డు పైన కనిపిస్తుంది గణపతి బొప్ప మోరియా రైతుకు లేదు యూరియా. ఎందుకు అనాల్సి వచ్చిందంటే వినాయక చవితి మొదలైంది. వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లో సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ రైతులు మాత్రం అటు సంబరాలు కాకుండా ఇటు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో రైతులు ఈ యూరియా కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం దానిపైన రివ్యూ మీటింగ్స్ పెట్టిండే స్పందిస్తలేదు. ఒక్కసారి PACS సెంటర్ దగ్గరికి పోతే, ఒక్కసారి కాంగ్రెస్ నాయకుడు PACS సెంటర్ దగ్గరకు పోతే తెలుస్తుంది. ఏ ఒక్క నాయకుడు వెళ్ళింది లేదు. రైతులు ఎవరి మైకి పెట్టినా సరే పిచ్చి పిచ్చి తిడుతులు, సంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, మరోవైపు పంటకు మందు జల్లే టైం వచ్చింది. మందు జల్లకపోతే పంట అటు ఎర్రబడుతుంది, వరి పూర్తిగా ఖరాబ్ అవుతుంది. కాబట్టి అటు ఆ రైతులు ఇబ్బంది పడుతున్నా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రభుత్వ పెద్దలు ఎక్కడ కూడా ఆ రివ్యూ మీటింగ్స్ పెట్టట్లేదు, రైతుల గూడను పట్టించుకుంటలేదు. ఏమనంటే మూసీ సుందరీకరణ పేరుతో రివ్యూ మీటింగ్ పెడతారు. లేదంటే 2036లో జరపాల్సిన ఎలక్షన్ 2036లో జరపాల్సిన ఒలింపిక్స్ గురించి రివ్యూ మీటింగ్ పెడుతులు. కానీ రైతులు ఇబ్బంది పడుతులు. వాళ్ళ కోసం అసలు ఏంది యూరియా సంగతి ఏంటి, నిజంగానే మన దగ్గర లేదా, లేకపోతే కేంద్రం నుంచి వస్తలేదా, లేకపోతే ఒకవేళ వచ్చినా మీ ప్రభుత్వం చెప్పుకున్నట్టు మేము ఇస్తున్నాం, దళాలు కావచ్చు, మధ్య వ్యక్తులు అమ్ముకుంటులు బ్లాక్ మార్కెట్లో అనే విషయం మీరే చెప్తున్నారు. దాని గురించి ఎందుకు ఆ దళాలపైన చర్యలు తీసుకుంటలేరు? నిజంగానే రాష్ట్రంలో లేకపోతే కేంద్రంతో ఎందుకు మీరు మాట్లాడతలేరని చెప్పేసి కూడా రైతులు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఒకవైపు స్థానిక సంస్థల దగ్గరకు వస్తున్నాయి. స్థానిక సంస్థల్లో మీరు ఓటర్ ఎన్నికెళ్తే రైతులు కొట్టేటట్టున్నారు. ఒకవైపు సరే కాంగ్రెస్ పార్టీ వివిధ హామీలలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది, అది ఇంకో సంగతి. ఒక ఉచిత బస్సు ఇచ్చింది, ఉచిత బస్సుతో మేము పూర్తి స్థాయిలో సక్సెస్ అయిపోయినాం, ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడుస్తుంది 20 నెలలుగా అని చెప్తుంది. ఎక్కడ కూడా మిగతా హామీలు ఇవ్వట్లేదు. ఉచిత బస్సు కూడా మహిళలకు కొన్ని బస్సులు తగ్గించిళ్ళు. అంటే గతంలో ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా రవాణా ఆ శాఖలో బస్సులు పూర్తి స్థాయిలో నడవట్లేదు, కొంతవరకు నడుస్తున్నాయి అంతే. సో అందులో కూడా ప్రజలు కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజలకు ఇవ్వలేకపోయినా ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి కూడా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. యూరియా విషయంలో కూడా రైతుల దగ్గర పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయినా అట్లీస్ట్ మీకు సంబంధించిన నాయకులు కూడా వెళ్ళి మాట్లాడట్లేరు. ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఇది కేవలం రైతులు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా రైతులు కాదు, వాళ్ళు బజార్ వ్యక్తులు అని చెప్పేసి కూడా రైతులను ఉల్టా కించపరచడం జరిగింది. మరోవైపు పొన్నం ప్రభాకర్ అయితే యూరియాని మేము దొరకకుండా చేయడం కాదు, అసలు బీఆర్ఎస్ పార్టీ కృత్రిమ కొరతకు ఏర్పాటు చేస్తుంది, కేవలం యూరియా బస్తాలు దాచిపెడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ మీద అటు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా నిజంగానే రైతులకు ఇబ్బంది ఉందా, లేకుంటే వాళ్ళు కావాలని ధర్నాలు చేస్తున్నారు, లేకపోతే PACS సెంటర్ల దగ్గర ఎవరున్నారు, ఎందుకు చెప్పులు ఆ లైన్లో పెట్టాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ ఆ పాస్బుక్లు లైన్లో పెట్టాల్సి వచ్చింది, ఆ వివరాలనే తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నా లేదు. ఎక్కడ ఒకరు నాయకుడు పుట్టినరోజు అని అక్కడ సంబరాలు చేసుకుంటారు, లేదు గణపతి పండుగ వచ్చిందని, వినాయక చవితి వచ్చిందని చెప్పేసి మండపాల దగ్గరికి వెళ్ళి మీరు శాల్వాలు కప్పించుకోవడం, సన్మానాలు వేసుకోవడం జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా రైతుల కోసం పట్టించుకోవట్లేదు. మనం చూసినాం ఒక రివ్యూ మీటింగ్లో, ఎవరితో రివ్యూ మీటింగ్ పెడుతుండు రేవంత్ రెడ్డి గారు అంటే తన నివాసంలో సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్తో రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కార్మికులకు 30% వేతనం పెంచాలనే విషయంలో కొంతమంది కార్మికులు ధర్నా చేస్తే వాళ్ళని పిలిచి మీరు మీటింగ్ పెట్టారు. కానీ ఇదే తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు, ఇదే రైతులు ఈ రైతులు ఓట్లు వేస్తే మీరు గెలిచింది కదా, వాళ్ళ గురించి ఎందుకు మీరు రివ్యూ మీటింగ్ పెట్టట్లేదు? సరే మీరు పెట్టట్లేదు, మాతో అవ్వట్లేదు, లేకపోతే మేము బిజీగా ఉన్నాం, మేము ఢిల్లీకి వెళ్తున్నాం, లేకపోతే బీఆర్ ఎన్నికల్లో పాల్గొంటున్నామని మీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. కింద స్థానిక నాయకులు ఉంటారు కదా, జిల్లా నాయకులు, మండల నాయకులు, ఏంటి సంగతి ఏంటి, మీడియాలో ఇంత ఎందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు, ఆ వీడియోస్ అని ఎక్కడికి నుంచి వస్తున్నాయి, ఎందుకు మీరు మాట్లాడతలేరు? అంటే ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది ఉంది, రైతుల దగ్గరికి మేము వెళ్తే మమ్మల్ని కొడతారని ఒక నేపథ్యంతో మీరు వెళ్తారా? సో ఖచ్చితంగా రైతులకు యూరియా విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించాలి. రైతుల విషయంలో రివ్యూ మీటింగ్లా, లేకపోతే మంత్రులు పంపిస్తారా, స్థానికంగా ఉన్న నాయకులతో మాట్లాడతారా? మాట్లాడండి. రైతులకు యూరియా కొరత, కృత్రిమ కొరత సృష్టిస్తున్న బీఆర్ఎస్ సృష్టిస్తుందా, లేకపోతే నిజంగానే కాంగ్రెస్లో లోపం ఉందా? లేకపోతే బీజేపీ నాయకులు చెప్తున్నట్టు సౌత్ ఇండియాకు ఇటు ఈ సౌత్గా ఉన్న రాష్ట్రాలకు యూరియా తగ్గించని చెప్తున్న బీఆర్ఎస్ నాయకులు తప్ప ఎవరు తప్పు తెలియదు. కానీ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారనే నిజం వాస్తవం. ఒక్కసారి పల్లెల్లోకి వెళ్ళండి, PACS సెంటర్ దగ్గరికి వెళ్ళండి. ఎంతవరకు వాళ్ళు పొద్దున 3-4 గంటలకు వచ్చాక లైన్లో నిలబడుతులు. సరే 1 బస్తాను 2 బస్తాలు వచ్చినా సరే ఎంతో కొంత మన పంట కాపాడుకుందాం. పెట్టుబడి పెట్టిన దానికన్నా లాభం రావాలి కదా, తిరిగి రావాలి కదా. లాభం తర్వాత సంగతి.
లాభం వస్తే రాని లేకపోతే పోని ఈ ఒక్కసారికైనా పెట్టుబడి పెట్టిన దానికన్నా రాని మీరు ఇస్తాన రైతు బంధు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడి పూర్తి స్థాయిలో ఆ లాభాలు పక్కన పెడితే పెట్టుబడి కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చింది. నిజంగా మీరు కొంత న్యూస్ వస్తున్నట్టు సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో స్థానిక సంస్థలు పెట్టే అవకాశం ఉన్నది. ఒకవేళ అదే కానీ జరిగితే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకపోతే బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. సరే గెలిచిన తర్వాత అధికారం ఉంది కాబట్టి మీరు ఎట్లా లాక్కుంటారు అది వేరే సంగతి. కానీ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పూర్తిగా రైతులు కాంగ్రెస్కి వ్యతిరేకంగానే ఓట్లేసే విధంగానే వాళ్ళ ఆలోచన ఉందని చెప్పేసి కూడా ఈ ఆందోళన చేస్తున్నప్పుడు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. మద్దతు ఇవ్వకపోను, అక్కడ నాయకులు మాట్లాడకపోను, వాళ్ళని రివర్స్గా వాళ్ళపైన మీరే కావాలని రోడ్లపై వ్యక్తులు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని విధంగా అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలని కూడా కాస్త రైతుల మనోభావాలు దెబ్బతీసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో పెద్దలు వెళ్ళండి, రైతులతో మాట్లాడండి. అసలు మీ దగ్గర తప్పు ఉందా, లేకపోతే బీఆర్ఎస్ కృత్రిమ కొరత సృష్టిస్తుందా, లేదంటే బీజేపీ తీసుకొస్తుందా, ఏంటి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో ఒకసారి వివరించండి, చెప్పండి.